హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఎప్పుడు పల్లీ చట్నీనేనా అనుకునే వాళ్ళు ఉల్లిపాయలతో ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. ఈ చట్నీ చాలా టేస్టీగా ఉంటుంది. అలానే దోశలు, పునుగుల్లోకి చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే షేర్ కూడా చేయండి. దీనికోసం ముందుగా ఒక 6-7 ఎండుమిరపకాయల్ని నానబెట్టుకోవాలండి. బాగా కారం ఉంటే గనుక తక్కువ తీసుకోండి, తక్కువ కారం ఉంటే ఎక్కువ తీసుకోండి. అలానే ఒక 3 పెద్ద సైజు ఉల్లిపాయల్ని ఇలా కట్ చేసుకోవాలి. అలాగే హాఫ్ స్పూన్ జీలకర్ర, ఒక 4 వెల్లుల్లిపాయ రెబ్బల్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇవన్నిటిని మిక్సీ గిన్నెలోకి తీసుకొని మిక్సీ చేసుకోవాలి. అందులోకి ఒక స్పూను సాల్ట్ కూడా యాడ్ చేసుకొని ఇలాగా మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్న తర్వాత ఒక బాండీ తీసుకొని దానిలో ఒక 3 స్పూన్స్ ఆయిల్ వేసుకో. హీట్ అయ్యాక తాలింపు గింజలు, కరివేపాకు, ఒక 3 వెల్లుల్లిపాయల్ని దంచుకొని వేసుకోవాలి. అలానే ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు కూడా యాడ్ చేసుకోవాలి. ఒకవేళ పసుపు నచ్చకపోతే స్కిప్ చేయొచ్చు. ఇవన్నీ కలర్ చేంజ్ అయిన తర్వాత మిక్సీ పట్టుకున్న ఆనియన్ పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. చూసారు కదా, ఇక్కడ నేను ఆనియన్ పేస్ట్ యాడ్ చేసుకొని బాగా కలిపెట్టుకుంటున్నాను. పచ్చివాసన పోయే వరకు కలిపెట్టుకోవాలి. ఇలా కలిపెట్టుకున్న తర్వాత దీన్ని మీరు సర్వింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. అంతే అండి, ఉల్లిపాయ చట్నీ చేయడం చాలా ఈజీ. ఇది దోశల్లోకి, పునుగుల్లోకి చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి మీకు నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.